తస్య తాం బుద్ధిం అక్లీబాం విజ్ఞాయ రఘునందన బాళమిత్యేవ శత్రుఘ్నం రామో వాక్యమువాచ. అప్పుడేమో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు లక్ష్మణుడు ఎన్నో మాటలు ఎన్నో విధాలుగా చెప్పి చివరికి శ్రీరామచంద్రుని ఒప్పించారన్నమాట. అదే విధంగా సీతాదేవి కూడా ఒప్పించింది. చాలా తమాషాగా అక్కడ అన్ని మృగములు ఉంటాయి, ఇన్ని మృగములు ఉంటాయి, ఆ మృగముల మధ్య నువ్వు ఉండలేవు, వాటిని చూస్తేనే భయపడతావు అని చెప్తే ఒక చమత్కారంగా రాయబడింది ఆ సన్నివేశం కూడా. అప్పుడు సీతాదేవి ఒక మాట అంటుంది అనమాట, నాకు ఎటువంటి మృగములు చూసినా కూడా భయం లేదు, ఎందుకంటే నీలాంటి వ్యక్తిని అంటే శ్రీరామచంద్రుడి రూపాన్ని, అటువంటి మానుష రూపాన్ని ఆ మృగములు చూసి ఉండవు కాబట్టి అవి నిన్ను చూడగానే పారిపోతాయి, ఇంకా నాకెందుకు భయం అని చెప్తుంది. చాలా చక్కటి సంభాషణ జరుగుతుందన్నమాట అక్కడ. ఆ విధంగా పట్టుదలతో వారి ఇరువురు కూడా బయలుదేరి వస్తారు శ్రీరామచంద్ర. ఇక్కడ కూడా శత్రుఘ్నుడు ఒకే మాట అన్నాడు, నచ అన్యదపి వక్తవ్యం అతో వీర నశాసనం విలోక్యమానం ఇచ్చామి త్వద్విధేన విశేషత అని చెప్పగానే ఇంకా వేరే మార్గం లేదని చెప్పి శ్రీరామచంద్రుడు సరే అని ఒప్పుకున్నాడు. తస్యతాం బుద్ధిం అక్లీమాం విజ్ఞాయ రఘునందన బాణమిచ్చేవ శత్రుఘ్నం రామో వాక్యమువాచ. ఆ విధంగా వారి ఇరువురి మధ్య సంభాషణ జరుగుతున్నది అన్నమాట. సరే వీరి ఇరువురే కాకుండా ఆయనకు సహాయపడినటువంటి వానరులు వీరందరూ ఉన్నారు అక్కడ. అదే సమయంలో వారు కూడా తస్య వాక్యస్య వాక్యాంతే వానరా కామరూపిణ. తస్య వాక్యస్య వాక్యాంతే అంటే ఏమిటి? శ్రీరాముడు ఇట్లు పలుకుతుండగానే కామరూపులైనటువంటి వానరాహ కామరూపిణ, కామరూపులైనటువంటి వానరులు వృక్ష రాక్షస సంఘాశ్చ, అంతేకాదు వృక్ష రాక్షస సంఘాశ్చ, వృక్ష అంటే బల్లూకం, అసంఖ్యాకులైనటువంటి బల్లూక రాక్షసులు కూడా గుంపులు గుంపులుగా సమాపేతు అనేకశ అన్నారు. అనేకశ అంటే ఏమిటి? గుంపులు గుంపులుగా, సమాపేతు అంటే చేరారు అక్కడికి. అంటే వీరిరువురి మధ్య ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే అక్కడ వానరులు, అదే విధంగా అసంఖ్యాకులైనటువంటి బల్లూక రాక్షసులు కూడా గుంపులు గుంపులుగా అతడికి చేరారనమాట. తస్య వాక్యస్య వాక్యాంతే వానరా కామరూపిణ వృక్ష రాక్షస సంఘాశ్చ సమాపేతు అనేకత. అప్పుడు ఆ విధంగా ఆ గుంపులు గుంపులుగా వచ్చి చేరినటువంటి వారిని పరంధామునికి వెళ్ళుడు సిద్ధంగా ఉన్న శ్రీరాముని దర్శించుటకై కుతూహలపడుతూ వారందరూ కూడా సుగ్రీవం తే పురస్కృత్య, పురస్కృత్య, పుర అంటే ముందు అని అర్థం అండి, పురస్కృత్య అంటే చేసి, అంటే ముందుంచుకొని అని అర్థం. అంటే ఆ గుంపులుగా బయలుదేరి వాళ్ళకి ముందుగా ఎవరిని ఉంచుకున్నారు? సుగ్రీవం తే పురస్కృత్య, సుగ్రీవుని ముందుంచుకొని సర్వైవ సమాగత, అందరూ కూడా కలిసి వచ్చారనమాట. కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళని చూసాను పోయినప్పుడు ఒంటరిగా పోము, ఏదో ఒక భయం లోపల. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎవరినో గుంపుగా పోతుంటే వాళ్ళ మధ్య వాళ్ళతో పాటు పోతుంటాం. ఆ గుంపుకు ఒక నాయకుడు ఉంటాడు, ఆయనే పోయి నేరుగా పోయి మాట్లాడతారు అనమాట పెద్దవాళ్ళతో. మిగిలిన వాళ్ళంతా దూరంగా ఉండి వింటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఈ వానరులు వీరందరూ కూడా తమ నాయకుడు ఎవరు? సుగ్రీవుడు. కాబట్టి సుగ్రీవం తే పురస్కృత్య సర్వయేవ సమాగత, సుగ్రీవుని నాయకత్వంలో ఆ స్వామి చెంతకు విచ్చేశారు. తే రామం ద్రష్టు మనస స్వర్గాయ అభిముఖం స్థితం. ఇందుకు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? తే రామం ద్రష్టు మనస, ద్రష్టం అంటే చూడడానికి, మనస అంటే మనస్సు కలిగినటువంటి వారే. ఏమి చూడడానికి? రామం, శ్రీరామచంద్రుని చూడడానికి వారందరూ మనసులో నిశ్చయించుకొని ఈ శ్రీరాముని యొక్క అవతార సమాప్తిని తెలుసుకొని అతడికి విచ్చేస్తున్నాడు. స్వర్గాయ అభిముఖం స్థితం, స్వర్గాయ అభిముఖం స్థితం. ఆ విధంగా పరంధామునికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్న శ్రీరాముని దర్శించుటకై కుతూహలపడుతూ వారందరూ కూడా సుగ్రీవుని నాయకత్వంలో ఆ స్వామి చెంతకు విచ్చేశారనమాట. అప్పుడు దేవపుత్ర ఋషిసుత గంధర్వాణం సుతాత్తథా రామక్షయం విదిత్వాది సర్వయేవ సమాగత. ఇంకా అందరూ కూడా నెమ్మది నెమ్మదిగా వార్త పాకిందనమాట. ఇంకా శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అందరూ శ్రీరాముని చూడాలని చెప్పి దేవపుత్ర ఋషిసుత గంధర్వాణం సుతాహ తథా, ఇంతకుముందు సుగ్రీవుని యొక్క నాయకత్వంలో వీళ్ళందరూ చేరారు. ఎవరు? కామరూపులైన వానరులు, అసంఖ్యాకులైన బల్లూక రాక్షసులు అందరూ వచ్చారు. అదే విధముగానే
దేవతల సుతులు, ముని కుమారులు, గంధర్వ కుమారులు అందరూ కూడా వచ్చారనమాట. రామక్షయం విదిత్వాదే సర్వైవ సమాగత. రామక్షయం అంటే ఏమిటి? క్షయం అంటే నశించడం అని అర్థం. కానీ ఇక్కడ రామక్షయం అంటే ఏమిటి? ఆ శ్రీరాముని యొక్క అవతారము చాలించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వారందరూ కూడా ఆయన్ని చూడడానికి అక్కడికి వచ్చారనమాట. వచ్చి అందరూ తే రామం అభివాద్య ఊచుహు సర్వే వానర రాక్షసాహ. వారందరూ కూడా తే రామం అభివాద్య ఊచుహు. అభివాద్య అంటే ఏమిటి? అభినందించి అందరూ కూడా అభివాదన ఉనర్చి ఆ ప్రభుతో ఇట్లు ప్రభువును ఇట్లు ప్రార్థించారు. సర్వే వానర రాక్షసాహ తవ అనుగమనే రాజన్ సంప్రాప్తా కృత నిశ్చయ. మహారాజా తవ అనుగమనే రాజన్. రాజన్ అంటే మహారాజా, తవ అనుగమనే నిన్ను అనుసరించుటకై నిశ్చయించుకొని మేము ఇతడికి ఇచ్చేసాము. సంప్రాప్తా కృత నిశ్చయ. అంతేగాని ఏదో నిన్ను చూసి హాయ్ చెప్పి వెళ్ళిపోదాం అని కాదు, లేదు టాటా బాయ్ బాయ్ చెప్పి వెళదామని కాదు. నిన్ను అనుసరించేందుకు మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి కృత నిశ్చయ, అది కూడా ఖచ్చితంగా నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. కాబట్టి రామ పురుషోత్తమ రేది రామ వినా అస్మాభి గచ్చే త్వం పురుషోత్తమ. వినా అస్మాభి, అస్మాభి అంటే మాతో, వినా అంటే లేకుండా. అంటే ఏమిటి? మమ్మలను విడిచి వెళ్ళినచో, మేము లేకుండా వెళ్ళినచో రామ పురుషోత్తమ నీవు ఒకవేళ మమ్మల్ని వీడి వెళ్ళుచో నీ వియోగమును భరింపజాలక మేము నీ సమక్షముని అసువులను వీడి నేల కొరిగెదము. యమదండమివ ఉద్యమ్య త్వయాస్మ వినిపాతిత. వినిపాతిత అంటే పడిపోవడం. అంటే ఒకవేళ నీవు కనుక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మేమందరము కూడా యమదండమివ ఉద్యమ్య. ఉద్యమ్య అంటే పైకెత్తడం. అంటే యమదండంతో ఒక్కసారి కొడితే ఏ విధంగా పడిపోతారో ఆ విధంగా మేమందరము కూడా నీ వియోగాన్ని భరింపజాలక నీ సమక్షమునే అసువులను వీడి నేల కొరిగెదము. యమదండమివ ఉద్యమ్య త్వయాస్మ వినిపాతితాహ. మేమందరం కూడా నేల కొరిగెదము. తైహి ఏవ ముక్త కాకుస్థ. తైహి ఏవం ముక్త. తైహి అంటే వారి చేత, అంటే పైన చెప్పబడిన వారందరి చేత ఏవం ముక్త కాకుస్థ. ఈ విధంగా చెప్పబడినటువంటి శ్రీరామచంద్రుడు ఆయన కూడా బాణమిచ్చబ్రవి స్మయన్. స్మయన్ అంటే దరహాసం చేయడం, నవ్వడం అన్నమాట. ఇంకా అందరూ కూడా ఈయనతో పాటే వస్తూ ఉంటున్నారు. దానికి ఆయనకి ఒక చిరునవ్వు నవ్వాడనమాట. స్మయన్ అంటే దరహాసం చేయించు బాఢం ఈ అబ్రవీ. సరే అని చెప్పాడు, అట్లే అని నుడివాడు అనమాట. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరు అందరూ వచ్చి చివరికి శ్రీరామచంద్రుడితో మేము వస్తా ఉంటున్నారు. అటు శత్రుఘ్నుడు వస్తా ఉంటున్నాడు, అటు లక్ష్మణుడు ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన పాపం ముందుగానే ఒక దండన విధించబడింది అనమాట. కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. భరత శత్రుఘ్నులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరు కూడా వస్తామంటున్నారు. వారి వారి కుమారులకు రాజ్యాలను ఇచ్చేశారు. ఇంకా సుగ్రీవుడిని నాయకుడుగా పెట్టుకొని రాక్షస బల్లూకల గ్రూప్స్ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. అదే విధముగా దేవతలు, గంధర్వ కుమారులు అందరూ కూడా వచ్చారు. శ్రీరాముని అభివాదన వచ్చి ఆ ప్రభువును ఇలా ప్రార్థించారనమాట. కాబట్టి వీరందరినీ కూడా ఇంకా కాదు అని చెప్పలేకుండా శ్రీరామచంద్రుడు నవ్వుతూ బాణమిచ్చబ్రవీత్ అంటే సరే అని చెప్పాడనమాట. తస్య వాక్యస్య వాక్యాంతే వానరా కామరూపిణ పృచ్ఛరాక్ష సంగాచ్య సమాపేతురనేకతః సుగ్రీవం తే పురస్కృత్య సర్వయేవ సమాగతాః తే రామం ద్రష్టు మనసః స్వర్గాయ అభిముఖం స్థితం దేవపుత్ర ఋషిసుత గంధర్వాణాం సుతాత్తదా రామక్షయం విదిత్వాదే సర్వయేవ సమాగతాః తే రామం అభివాద్య ఊచుః సర్వే వానర రాక్షసాః తవా అనుగమనే రాజన్ సంప్రాప్తాః కృతనిశ్చయాః యది రామ వినా అస్మాభిః గచ్చేత్ త్వం పురుషోత్తమ యమదండమివ ఉద్యమ్య త్వయాస్మ వినిపాతితాః తైరేవ ముక్తః కాకుస్థో బాణమిచ్చబ్రవీ స్మయన్. స్మయన్ అంటే దరహాసం చేస్తూ ఆయన ఈ విధంగా అట్లే అని పలికాడనమాట. సరే ఈ లోపల ఏమైనది? ఏతస్మిన్ అంతరే. ఏతస్మిన్ అంతరే అంటే ఈ మధ్యలోనే ఏమైనది? రామం సుగ్రీవోపి మహాబలః ప్రణమ్య విధివద్వీరం విజ్ఞాపయితుం ఉద్యతః. ఉద్యతః అంటే ఏమిటి? ఉద్యుక్తుడయ్యాడు. ఏమిటి? ఈ లోపల మహాబలశాలైన సుగ్రీవుడు వీరుడకు శ్రీరామునికి విద్యుక్తముగా ప్రణమిల్లి
ఇట్లు విన్నవించుకొనసాగిన విజ్ఞాపయితం ఉద్యత విధివత్ వీరం ప్రణమ్య. విధివత్ వీరం ప్రణమ్య. వీరం అంటే ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి విధిపూర్వకంగా నమస్కరించి విద్యుక్తముగా ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనసాగాడు. ఎవరు? సుగ్రీవుడు. ఏమని? అభిషిచ్య అంగదం వీరం ఆగతోస్మి నరేశ్వర. అంటే అందరూ కూడా రాజ్యాన్ని అలాగే వదిలిపెట్టి రాలేదు. ఎందుకంటే ప్రజలకి క్షేమకరమైనటువంటి సుఖశాంతులు అందించాలన్నమాట. రాజ్యపాలన వదిలి రాకూడదు. కాబట్టి అందరూ కూడా రాజ్యాన్ని తర్వాతి వారికి ఇచ్చి వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ సుగ్రీవుడు కూడా చెప్తున్నాడు. ఏమని? నేను నా రాజ్యాన్ని ఏం చేశాను? అభిషిచ్య అంగదం వీరం ఆగతోస్మి నరేశ్వర. కాబట్టి నేను కూడా అంగదుని పట్టాభిషేకం గావించి అభిషిచ్య అంగదం వీరం ఆగతో అస్మి నరేశ్వర. కాబట్టి నీ చెంతకు చేరాను. కాబట్టి నాకు ఇంకా దిగులు లేదు. ఆయన చూసుకుంటాడు అంతా. లేదంటే అక్కడ ఏం జరుగుతుందో అని ఒక ఆలోచన ఉండేవారు. కాబట్టి అంగదుడికి రాజ్యాన్ని ఇచ్చేశాను. ఇంకా ఆయన ప్రజల క్షేమం చూసుకుంటారు. కాబట్టి నేను మాత్రం నీతో వచ్చేందుకోసం నిశ్చయించుకొని నిన్ను అనుసరించడానికి నిశ్చయించుకొని ఉంటిని. తవ అనుగమని రాజన్ విద్ధిమాం కృత నిశ్చయం. కాబట్టి ఇంత ముందులో చెప్పాడు. తవ అనుగమనే రాజన్ సంప్రాప్త కృత నిశ్చయా అని. ఎవరిని? తే రామం అభివాద్య ఊచు వానర రాక్షస. అదే మాట అన్నారు. ఆ తర్వాత ఇక్కడ సుగ్రీవుడు కూడా అభిషిచ్య అంగదం వీరం ఆగతోస్మి నరేశ్వర తవ అనుగమనే రాజన్ విద్ధిమాం కృత నిశ్చయం. తస్య తద్వచనం శ్రుత్వా రామో రమయతాంబరః వానరేంద్రమత ఉవాచ మైత్రం తస్య అనుచింతయన్. మైత్రం తస్య. మైత్రం అంటే మిత్రుడు, మిత్రత్వం అన్నమాట. అంటే వారి ఇరువురితో ఉన్నటువంటి స్నేహాన్ని, అతనితోడి మైత్రిని అనుచింతయన్ స్మరిస్తూ, ఎవరితో? సుగ్రీవుడితో. ఈ విధమైనటువంటి ఆ సుగ్రీవుని యొక్క విన్నపాన్ని శ్రద్ధగా విని ఆనందవర్ధనుడి అంటే రఘురాముడు వానరేంద్రమత ఉవాచ మైత్రం తస్య అనుచింతయన్ రామో రమయతాం వరహ. చక్కటి పదం ఉపయోగించాడు. ఇంత ముందుగా 2-3 సందర్భాల్లో ఈ విధంగానే శ్రీరామచంద్రుడికి విశేషణములు చెప్పబడింది. రామో రమయతాం వరహ. శ్రీరామచంద్రుడు రాము అంటే ఎటువంటి శ్రీరామచంద్రుడు? రమయతాం వరహ. రమయతాం అంటే ఏమిటి? ఆనందవర్ధనుడు అర్థం. అందులో శ్రేష్ఠుడు. ఎవరి ఆనందం వర్ధించేటువంటి వాడు, అందరి యొక్క ఆనందాన్ని వర్ధించే ఆనందవర్ధనుడు అయినటువంటి రఘురాముడు అతని తోడి మైత్రిని స్మరిస్తూ వానరేంద్రమత ఉవాచ మైత్రం తస్య అనుచింతయన్. అతని తోడి మైత్రిని స్మరిస్తూ ఆ వానరేంద్రుడితో ఇట్లను. ఎందుకంటే సుగ్రీవుడు చేసినటువంటి సహకారము ఏనాటికి మరవలేదు అనమాట శ్రీరామచంద్రుడికి. ఆయన వలనే, ఆయన వానరసేన వలనే సీతాదేవి యొక్క జాడ తెలుసుకొనడం, ఆ తరువాత కూడా ఆ సముద్రమును దాటి లంకానగరాన్ని ప్రవేశించడానికి, చిట్ట చివరికి రావణాదుని వధలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర అన్నమాట సుగ్రీవుడికి. కాబట్టి ఆ మైత్రిని ఆయన జ్ఞాపకం, ఈయన కూడా ఆయనకి సహాయపడ్డాడు. ఏ విధంగా వాలిని చంపి తిరిగి రాజ్యాన్ని ఇచ్చేందుకు. కానీ సుగ్రీవుడు చేసినటువంటి మేలు, ఆయన చేసినటువంటి గొప్ప సహకారాన్ని, ఉపకారాన్ని మర్చిపోనేటువంటిది. అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా వానరేంద్రమత ఉవాచ మైత్రం తస్య అనుచింతయన్ అంటే ఇది సందర్భానుసారంగా ఉపయోగించబడింది. మైత్రం తస్య అనుచింతయన్, అతనితో ఉన్నటువంటి మైత్రిని స్మరిస్తూ ఆ వానరేంద్రుడితో ఇట్లా అంటున్నాడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. సఖే శృణుస్వ సుగ్రీవ నత్వయాహం వినాకృత గచ్చేయం దేవలోకం వా పరమం వా పదం మహత్. ఎంత చక్కటి మాట చెప్పాడు. ఇక సుగ్రీవుడికి దీనికంటే గొప్పగా శ్రీరామచంద్రుడు పలికి ఉండలేడేమో. ఏమని చెప్తున్నాడు? మిత్రుడా సుగ్రీవ, నీవు లేకుండా నేను దేవలోకమునకు గాని సర్వోత్తమైనటువంటి పరమపదమును కానీ వెళ్ళనే వెళ్ళను. సఖే శృణుస్వ సుగ్రీవ. శృణుస్వ అంటే విను. సుగ్రీవ విను. నత్వయా అహం వినాకృత. నత్వయా అహం వినాకృత. వినాకృత అంటే లేనివాడుగా చేయబడిన వాడై, ఎవరి చేత లేనిబడి వాడుగా. నా త్వయా అంటే నీవు లేకుండా చేయబడినటువంటి నేను గచ్చేయం దేవలోకం వా పరమం వా పదం మహత్. కాబట్టి నీవు లేకుండా నేను అటు గచ్చేయం అంటే వెళ్ళనే వెళ్ళరు. దేవలోకం వా పరమం వా పదం మహత్. ఎక్కడికి పోయినా కూడా
సర్వోత్తమైన పరమపదమును కానీ వెళ్ళనే వెళ్ళను నీవు లేకుండా అని చెప్పి తనలో ఉన్నటువంటి ఆ మైత్రిని ఎంత చక్కగా తెలిపాడు చూడండి. చక్కటి పదాలతో దీనికంటే మించింది మన స్నేహితులు ఎవరైనా ఈ మాట అంటే అసలు నీవు లేకుండా నేను ఇల్లు బయలుదేరలేను ఇంట్లోంచి అన్నారనుకోండి, మనకి ఎంత సంతోషం, ఉప్పొంగిపోతాం అనమాట. అంటే మనకి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని ఆ పదంలో తెలుస్తుంది. అందుకనే వాల్మీకి మహర్షి కూడా శ్రీరామచంద్రుడి చేత పలికించాడు ఈ విధంగా, సఖే శృణుస్వ సుగ్రీవ నత్వయా అహం వినాకృత గచ్చేయం దేవలోకం వా పరమం వా పదం మహత్. కాబట్టి ఈ విధంగా సుగ్రీవుడికి కూడా ఆయన చెప్పడం జరుగుతుందనమాట. ఆయనకి ఆనందం కలిగించేలాగా చెప్పడం జరుగుతుంది. ఏ తస్మిన్ అంతరే రామం సుగ్రీవోపి మహాబల ప్రణమ్య విధివత్ వీరం విజ్ఞాపయతు ముజ్యత అభిషిచ్య అంగదం వీరం ఆగతోవత్మి నరేశ్వర తవానుగమనే రాజన్ విద్ధిమాం కృత నిశ్చయం తస్య తద్వచనం శ్రుత్వా రామో రమయతాం వరః వానరేంద్రమత ఉవాచ మైత్రం తస్య అనుచింతయన్ సఖే శృణుస్వ సుగ్రీవ నత్వయాహం వినాకృతః గచ్చేయం దేవలోకం వా పరమం వా పదం మహత్. ఆ తరువాత మిమ్మట ఆ మహాయశ్వేట ప్రభు రాక్షసరాజైనటువంటి విభీషణతో ఇట్లు పలుకుతున్నాడు. విభీషణమత ఉవాచ రాక్షసేంద్రం మహాయశాహ. ఇక్కడ మహాయశాహ అనేది మహాయశస్వైన శ్రీరామచంద్రుడికి సంబంధించి మహాయశస్వైన ప్రభు రాక్షసరాజైన విభీషణుడితో ఇట్లు పలుకుతున్నాడు. విభీషణం అథ ఉవాచ రాక్షసేంద్రం మహాయశాహ. ఏమని చెప్తున్నాడు? యావత్ ప్రజా ధరిష్యంతి తావత్ త్వం వై విభీషణ రాక్షసేంద్రమ. యావత్ ప్రజా ధరిష్యంతి అంటే ఏమిటి? మహారాజా, నీ ప్రజలు క్షేమముగా జీవించి ఉన్నంత వరకు కూడా నీవు లంకలోనే ఉండి రాక్షసేంద్ర మహావీర్య లంకాస్థ త్వం ధరిష్యసి. లంకాస్థ అంటే ఏమిటి? లంకలోనే ఉండి వారిని ప్రేమతో పాలించుచుండుము. విభీషణమత ఉవాచ రాక్షసేంద్రం మహాయశాః యావత్ ప్రజా ధరిష్యంతి తావత్ త్వం వై విభీషణ రాక్షసేంద్ర మహావీర్య లంకాత్వం ధరిష్యతి. ఆ తరువాత యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేదిని. యావత్ అంటే ఎంతవరకు అని అర్థం. యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేదిని అంటే ఏమిటి? సూర్యచంద్రులు ఉండినంత వరకు, మేదిని అంటే భూమండలం, భూమండలం భద్రముగా ఉన్నంత వరకు యావత్ తిష్టతి మేదిని. రామాయణ గాథ లోకములో ప్రచలితం అగుతున్నంత వరకు యావచ్చ మత్ కథాలోకే తావత్ రాజ్యం తవా అస్తిహ. కాబట్టి లోకంలో సూర్యచంద్రులు ఉండినంత వరకు, భూమండలం భద్రముగా ఉన్నంత వరకు, రామాయణ గాథ లోకములో ప్రచలితమవుతున్నంత వరకు నీ రాజ్యము ఇక్కడ ఈ లోకమున తవ అస్తు ఈహ. అస్తు ఈహ అంటే ఇక్కడ ఏమిటి? తావత్ రాజ్యం, అంతవరకు కూడా రాజ్యం. ఎవరి రాజ్యం? నీ యొక్క రాజ్యము భద్రముగా ఉండును. సాపి శాసితత్వం సఖిత్వేన కార్యం తే మమ శాసనం ప్రజా సంరక్ష ధర్మేణ నా ఉత్తరం వక్తుమర్హసి. కాబట్టి మిత్రభావముతో శాసిత త్వం సఖిత్వేన. సఖి అంటే ఏమిటి? స్నేహితుడు. సఖిత్వేన అంటే ఏమిటి? మిత్రభావముతో అని అర్థం. నేను నీ కర్తవ్యమును కూర్చి ఇట్లు పలుకుతున్నాను. నీవు ప్రజా సంరక్ష ధర్మేణ, ధర్మనిరతితో ప్రజాపాలన గావించుతుండము. నా ఉత్తరం వక్తుం అర్హసి. ఇది నా ఆజ్ఞ. మమ శాసనం అంటే ఇది నా ఆజ్ఞ. కాబట్టి దీనిని నా ఉత్తరం వక్తుం అర్హసి, దీనిని మారుమా పలక వలదు. అంటే ఏమిటి? నేను శాసిస్తున్నాను. ఏమిటి? ఇక్కడ ఉండి ఈ రాజ్యమును ప్రజలకు సంక్షేమకరముగా రాజ్యమును పాలిస్తూ ఉండు. కించ అన్యద్వక్తం ఇచ్చామి రాక్షసేంద్ర మహామతి. బుద్ధివంతుడమైన రాక్షసరాజా, మరొక్క మాటను చెప్తదను వినుము. కించ అన్యత్ వక్తం ఇచ్చామి. అన్యత్ వక్తం అంటే ఇంకా కూడా ఒక మాట చెప్పేదను వినుము. ఏమిటది? ఇక్ష్వాకుకుల దైవమైన జగన్నాథుని ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకుకుల దైవతం ఆరాధనీయం అనిశం సర్వైర్ దేవై స వాసవై. సర్వై దేవై స వాసవై అంటే ఇక్ష్వాకుకుల దైవమైనటువంటి జగన్నాథుని ఆరాధించండు. ఆ స్వామి నిత్యము
ఇంద్రాది దేవతలందరికీ ఆరాధనీయుడు. ఆరాధనీయం అనిశం. అనిశం అంటే ఎల్లప్పుడు అని. ఎల్లప్పుడు కూడా ఆరాధనీయుడైనటువంటి అతను నీవు కూడా ఆరాధించుండము. రాక్షస ప్రముఖులకు రాదైన తథేతి ప్రతిచక్ర. తథే ఇది సరే అని చెప్పి ప్రతిచక్ర అంటే స్వీకరించాడు. ఎవరు? రామవాక్యం విభీషణ. కాబట్టి విభీషణుడు ఆ శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాటలను పలికి విభీషణుతో ఇట్లా పలికిన పిమ్మట ఆయన శ్రీరాముడు హనుమంతునితో ఈ విధముగా పలికాడు. తథేతి ప్రతిజగ్రాహ రామవాక్యం విభీషణ రాజా రాక్షస ముఖ్యానాం రాఘవాజ్ఞాం అనుస్మరన్. కాబట్టి ఆ యొక్క రాక్షస ప్రముఖులకు రాదైన విభీషణుడు రఘురాముని ఆజ్ఞను స్మరిస్తూ ఆ రాముని పలుకులను తలదాల్చెను. తలదాల్చడం అంటే ఏమిటి? శిరసా వహించడం అంటే ఇక్కడే ఉండి రామరాజ్యమును శ్రీరామచంద్రుడు చెప్పినట్లుగా రాజ్యమును పాలించటకు నిర్ణయించుకున్నాడు. విభీషణమత ఉవాచ. ఇది 27వ శ్లోకం నుంచి 32వ శ్లోకంలో జరిగిన విషయం. విభీషణమత ఉవాచ రాక్షసేంద్రం మహాయశాః యావత్ ప్రజా ధరిష్యంతి తావత్వం వై విభీషణ రాక్షసేంద్ర మహావీర్య లంకాస్తత్వం ధరిష్యతి యావచ్చంద్రశ్చ సూర్యశ్చ యావత్తిష్టతి మేదిని యావచ్చ మత్కథాలోకే తావత్ రాజ్యం తవాస్తిహ శాసితత్వం సఖిత్వేన కార్యం తే మమ శాసనం ప్రజా సంరక్ష ధర్మేణ నోత్తరం వక్తుమర్హసి కించా అన్యత్ వక్తుమిచ్చామి రాక్షసేంద్ర మహామతే ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకుకుల దైవతం ఆరాధనీయం మనిషం సర్వైర్దేవై సవాసవై తథేతి ప్రతిజగ్రాహ. ప్రతిజగ్రాహ అంటే స్వీకరించాడు. రామవాక్యం విభీషణ రాజా రాక్షస ముఖ్యానాం రాఘవాజ్ఞాం అనుస్మరన్ తమేవ ముక్త్వా కాకుస్థో హనుమంతం అతబ్రవీత్. కాబట్టి ఈ విధంగా విభీషణతో పలికిన పిమ్మట శ్రీరాముడు హనుమంతం అథ అబ్రవీత్. హనుమంతునితో ఈ విధంగా పలికాడేమని? జీవితే కృత బుద్ధిస్త్వం మా ప్రతిజ్ఞాం విలోపయ. మారుతి, బ్రహ్మ ఇచ్చిన వర ప్రభావన నీవు చిరంజీవి నిశ్చయ బుద్ధితో నీవు చేసిన ప్రతిజ్ఞను వీడవలదు. ఏమని ప్రతిజ్ఞ? హనుమంతుడు భూలోకంలో ఉండి శ్రీరాముని కథను వినుచుండడి భాగ్యమునికి ప్రార్థించాడనమాట. కాబట్టి శ్రీరాముడు అందులకు అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ కూడా నేను యావజ్జీవితము శ్రీరాముని నామమును కీర్తించుతుందును అని ఆ వాయుసుతుడు ప్రతిన పూనాడు అనమాట. కాబట్టి ఆయనతో ప్రత్యేకంగా చెప్తున్నాడు శ్రీరామచంద్ర. ఆయన ప్రతిజ్ఞను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. తమేవ ముక్త్వా కాకుస్థో హనుమంతం అథబ్రవీత్. హనుమంతునితో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? జీవితే కృతబుద్ధిత్వం మా ప్రతిజ్ఞాం విలోపయ. కాబట్టి నీ ప్రతిజ్ఞను మా విలోపయ అంటే ఏమిటి? వీడవలదు అంటే ఏమిటి? నీవు నిశ్చయ బుద్ధితో నీవు చేసిన ప్రతిజ్ఞను వీడవలదు. వానరోత్తమ మత్కథాః ప్రచరిష్యంతి యావత్ లోకే హరీశ్వర. మత్కథాః ప్రచరిష్యంతి అంటే నా కథలు, అంటే శ్రీరాముని యొక్క కథలు, నా నామ సంకీర్తనను ఆవించుచు యావత్ లోకే హరీశ్వర. ఇక్కడ హరి అంటే వానరుడు అని అర్థం. హరీశ్వర అంటే వానరోత్తమ, నీవు చేసినటువంటి ప్రతిజ్ఞను వీడవలదు. నా గాథలు ఈ లోకంలో కీర్తింపబడుతున్నంత వరకు కూడా నా ఆజ్ఞను అనుసరించి తావత్ రమస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. మద్వాక్యం అంటే నా యొక్క వాక్యములను, నా మాటలను అనుపాలయన్ అంటే ఏమిటి? దానిని అవలంబిస్తూ నా నామ సంకీర్తమును గావిస్తూ పరమానందమును పొందుదము. మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు నుడివిడ పిదప ఏవం ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మన. ఏవం ముక్తస్తు హనుమాన్, ఈ విధంగా చెప్పబడినటువంటి హనుమంతుడు ఎవరి చేత? రాఘవేణ మహాత్మన, ఆ మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడి చేత ఈ విధముగా చెప్పబడినటువంటి హనుమంతుడు వాక్యం విజ్ఞాపయామాస పరం హర్షం అవాప్యచ. పరం హర్షం అవాప్యచ అంటే చాలా సంతోషాన్ని పొంది ఆయనతో ఈ విధముగా వాక్యం విజ్ఞాపయామాస. ప్రభువునకు చూడండి, వాక్యం ఉవాచ అని చెప్పలేదు, పలికాడని చెప్పలేదు. వాక్యం విజ్ఞాపయామాస అంటే విన్నవించుకున్నాడు అన్నమాట. సంతుష్టుడై ఆ ప్రభువునకు, ఎవరికి? శ్రీరామునికి హనుమంతుడు ఈ విధముగా విన్నవించుకున్నాడు. ఏమని? యావత్ తవ కథాలోకే
విచరిష్యతి పావని తావస్తాస్యామి మేదిన్యాం తవ ఆజ్ఞాం అనుపాలయన్. మీరు చెప్పినట్లుగానే మీ యొక్క పవిత్రమైన నీ వృత్తాంతము ఈ లోకమును వినబడుతున్నంత వరకు నీ ఆజ్ఞను పాలించుచు నేను ఈ భూమండలమునే ఉండేదను. యావత్ తవ కథాలోకే విచరిష్యతి పావని తావస్తాస్యామి మేదిన్యాం తవ ఆజ్ఞాం అనుపాలయన్. జాంబవంతం ఎంత అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జాంబవంతుణ్ణి గురించి చెప్తున్నాడు. జాంబవంతం తదోక్వాద వృద్ధం బ్రహ్మసుతం తదా. అనంతరం బ్రహ్మదేవుని యొక్క సుతులు వృద్ధుడు అయినటువంటి జాంబవంతుని తోడను మైంద ద్విధుల తోడను శ్రీరాముడు మైందం చ ద్విధం చైవ పంచ జాంబవతా సహా. మీ ఐదుగురు కూడా జాంబవంతుడు విభీషణుడు ఈ విధంగా చెప్పాడు శ్రీరామచంద్రుడు ఏమని, పంచ జాంబవతా సహ అంటే జాంబవంతుడితో కూడి, అంటే జాంబవంతుడు, విభీషణుడు, హనుమంతుడు, మైందుడు, ద్వివిధుడు కలిపురుషుడు భూమండలం అడుగుడినంత వరకు కూడా జీవించుతుందురు. యావత్ కలిచ్చ సంప్రాప్త తావత్ జీవిత సర్వదా తానేవ ముక్త్వ. తాన్ ఏవ ముక్త్వ. తాన్ అంటే వారందరినీ, తాం అంటే ఒకరి అర్థం ఏకవచనం. ఇక్కడ తాన్ ఏవం ముక్త్వ అంటే వారందరితో ఈ విధంగా పలికి, ఎవరితో? హనుమంతుడితో, విభీషణుడితో ఈ విధముగా పలికి, తర్వాత జాంబవంతుడితో, మైంద ద్విజతో కూడా పలికి, సర్వాన్ తాన్ వృక్షవానరాన్ ఉవాచ బాణం గచ్చధ్వం మయా సార్థం యథేప్సితం. కాబట్టి వారితో ఇటు వచించిన పిదప శ్రీరాముడు వానర భల్లూక వీరులందరిలోనూ మీరు కోరిన రీతిగా నాతో పాటు పరమపదముకు చేరుదురుగాక అని మిగిలినటువంటి వారందరినీ, అంటే ఎవరెవరు ఎక్కడ ఉండి ఎటువంటి కార్యం నిర్వహించాలనేటువంటి విషయాన్ని చెప్పి తర్వాత మిగిలిన వారందరినీ కూడా నాతో పాటు పరమపదం చేరుదురుగాక అని శ్రీరామచంద్రుడు పలకటం ఈ 108వ సర్గలో జరిగినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈరోజు చదవలసిన వాళ్ళు ఈ 108వ సర్గ చదివితే సరిపోతుంది. సమయం కూడా సరిగ్గా సరిపోవచ్చు, ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి. చదువుతారండి? హలో, చదవండి వినండి. ते दूता रामवाक्येन चोदिता लघु विक्रमाः प्रजग्मुर्मधुरां शीघ्रं चक्रुर्वासं च नाध्वनि. ते तु त्रिभिरहोरात्रैः सम्प्राप्य मधुरामथ शत्रुघ्नाय यथा तत्त्वम् आचख्युः सर्वमेव तत्. लक्ष्मणस्य परित्यागं प्रतिज्ञां राघवस्य च पुत्रयोरभिषेकं च पौरानुगमनं तथा. कुशस्य नगरी रम्या विन्ध्यपर्वतरोधसी कुशावतीति नाम्ना सा कृता रामेण धीमता. श्रावस्तीति पुरी रम्या श्राविता च लवस्य च. अयोध्यां विजनां कृत्वा राघवो भरतस्तथा स्वर्गस्य गमनोद्योगं कृतवन्तौ महारथौ. एवं सर्वं निवेद्यासु शत्रुघ्नाय महात्मने विरेमुस्ते ततो दूताः वरराजेति चाब्रुवन्. तच्छ्रुत्वा घोरसङ्कासं कुलक्षयमुपस्थितं प्रकृतिस्तु समानीय काञ्चनं च पुरोधसं. तेषां सर्वं यथा वृत्तम् अब्रवीद् रघुनन्दनः आत्मनश्च विपर्यासं भविष्यं भ्रातृभिः सह. ततः पुत्रद्वयं वीरः सोऽभ्यषिञ्चन्नराधिपः सुबाहुर्मधुरां लेभे शत्रुघाती च वैदिशम्. द्विधा कृत्वा तु तां सेनां माधुरीं पुत्रयोद्वयोः धनं च युक्तं कृत्वा वै स्थापयामास पार्थिवः. सुबाहुं मधुरायां च वैदिशे शत्रुघातिनं ययो स्थाप्य तथा योध्यां रथेनैकेन राघवः. तददर्श महात्मानं ज्वलन्तमिव पावकं
क्षौमाम्बरधरं मुनिभिः सार्धमक्षयैः सोऽभिवाद्य ततो रामं प्राञ्जलिः प्रयतेन्द्रियः उवाच वाक्यं धर्मज्ञः धर्ममेवानुचिन्तयन् कृत्वाभिषेकं सुतयोः युक्तं राघवनन्दन तवानुगमने राजन् विद्धि मां कृतनिश्चयम् न चान्यदपि वक्तव्यम् अतो वीरनशासनं विलोक्यमानमिच्छामि त्वद्विधेन विशेषतः तस्य तां बुद्धिमक्लीबां विज्ञाय रघुनन्दनः बाढमित्येव शत्रुघ्नं रामो वाक्यमुवाचः तस्य वाक्यस्य वाक्यान्ते वानराः कामरूपिणः वृक्षराक्षससङ्घाश्च समापेतुरनेकशः सुग्रीवं ते पुरस्कृत्य सर्व एव समागताः ते रामं द्रष्टुमनः सह स्वर्गायाभिमुखं स्थितं देवपुत्रा ऋषिसुता गन्धर्वाणां सुतास्तथा रामक्षयं विदित्वा ते सर्व एव समागताः ते रामम् अभिवाद्योचुः सर्वे वानरराक्षसाः तवानुगमने राजन् सम्प्राप्ताः कृतनिश्चयाः यदि राम विना अस्माभिः गच्छेत्त्वं पुरुषोत्तम यमदण्डमिवोद्यम्य त्वयास्मा विनिपातिताः तैरेव मुक्तः काकुत्सो बाढम् इत्यब्रवीत् स्मयन् एतस्मिन्नन्तरे रामं सुग्रीवो अपि महाबलः प्रणम्य विधिवद्वीरं विज्ञापयितुमुद्यतः अभिषिच्याङ्गदं वीरम् आगतोऽस्मि नरेश्वर तवानुगमने राजन् विद्धि मां कृतनिश्चयम् तस्य तद्वचनं श्रुत्वा रामो रमयतां वरः वानरेन्द्रमथोवाच मैत्रं तस्यानुचिन्तयन् सखे शृणुष्व सुग्रीव न त्वयाहं विना कृतः गच्छेयं देवलोकं वा परमं वा पदं महत् विभीषणमथोवाच राक्षसेन्द्रमहायसाः यावत् प्रजा धरिष्यन्ति तावत् त्वं वै विभीषण राक्षसेन्द्रमहावीर्या लङ्कास्तस्त्वं धरिष्यसि यावश्चन्द्रश्च सूर्यश्च यावत् तिष्ठति मेदिनी यावश्च मत्तथा लोके तावद्राज्यं तथा अस्त्विह शासितस्त्वं सखित्वेन कार्यं ते मम शासनं प्रजाः संरक्ष धर्मेण नोत्तरं वक्तुमर्हसि किं चान्यद् वक्तुमिच्छामि राक्षसेन्द्र महामते आराधय जगन्नाथम् इक्ष्वाकुकुलदैवतम् आराधनीयम् अनीशम् सर्वैर्देवैः सवासनैः तथेति प्रतिजग्राह रामवाक्यं विभीषणः राजा राक्षसमुख्यानां राघवाज्ञाम् अनुस्मरन् तमेव मुक्त्वा काकुत्स्थो हनुमन्तम् अदाब्रवीत् जीविते कृतबुद्धिस्त्वं मा प्रतिज्ञां विलोपय मत्कदाः प्रचरिष्यन्ति यावल्लोके हरीश्वर तावद्ब्रह्मस्व सुप्रीतो मद्वाक्यम् अनुपालयन् एवमुक्तस्तु हनुमान् राघवेण महात्मना वाक्यं विज्ञापयामास परं हर्षमवाप्य च यावत् तव कथा लोके विचरिष्यति पावनी तावत्स्थास्यामि मेदिन्यां तव आज्ञाम् अनुपालयन् जाम्बवन्त तथोक्त्वा तु वृद्धं ब्रह्मसुतं तथा मैन्दं च द्विविधं चैव पञ्चजाम्बवता सह यावत् कलिश्च सम्प्राप्तः तावज्जीवत सर्वदा तानेव मुक्त्वा काकुत्स्थः सर्वांस्तान् रुक्षवानरान् उवाच बाढं गच्छध्वं मया सार्धं यथेष्टितम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे अष्टोत्तरशततमः सर्गः दासं बागर
హలో హలో అదే 12:30 అయిపోయింది టైం. అయిపోయిందా? మరి ఎస్ఎన్ ఉంది అక్కడే అలాగే మరి అప్పుడు మర్చిపోయా. అదే కదా, రికార్డింగ్ కూడా అవుతుంది ఇంకా. అదే వాడు అప్పుడు మర్చిపోయాడు, మన నిద్రపోయాడు. ఇక్కడ ఇవ్వండి ఇంకేనా? అయిపోయిందమ్మా. స్వామివారు లేరా? అదేనండి, నాకు అదే అర్థం కాలేదు. రికార్డింగ్ కూడా ఇక్కడ ఇంకా ఉంది. అదే మీటింగ్ ఉంది, ఆ రికార్డింగ్ కూడా అవుతుంది. ఒక్క నిమిషం. అవును. అమ్మ శిరీష కాల్. అదే చెప్తున్నాం 12